DJ Moral Stories. ఆంచల్ తన 2 కూతుర్లు శీతల్ ఇంకా చంచల్తో కలిసి అన్నపూర్ణ గ్రామంలో ఉండేవారు. తన భర్త చనిపోయిన తర్వాత ఆంచల్ తన కూతుర్ల కోసం అమ్మగా మాత్రం కాకుండా ఒక నాన్నలా కూడా చూసుకుంది. తను తన మనసులో దృఢంగా నిర్ణయించుకుంది. నేను చదువుకోకపోతే ఏమి, ఇప్పుడు నా కూతుర్లు చదువుతున్నారు కదా, వాళ్ళ నాన్నగారి పేరుని వాళ్ళు కాపాడుతారు. ఆంచల్ బట్టలు మాత్రం కుట్టడం కాకుండా శారీలు అలాగే మసాలాలు కూడా అమ్ముకునేది. ఎందుకంటే తన కూతుర్ల చదువుకి ఎటువంటి అడ్డంకులు రాకూడదనుకుంది. శీతల్ తన అమ్మ పడే కష్టాన్ని అర్థం చేసుకుంది. కాని సంచల్కి దాని గురించి అసలు దిగులే లేదు. ఒకరోజు శీతల్ ఆంచల్తో చెప్పింది, అమ్మా, రేపు నాకు స్కూల్ ఫీజు కట్టాలమ్మా, ఇప్పుడు ఇస్తారా? రేపు నేను స్కూల్లో కడతాను. ఇలా చూడమ్మా, ఇప్పుడు నా దగ్గర అంత డబ్బులు లేవు. రేపు వ్యాపారానికి వెళ్ళిన తర్వాతే నాకు డబ్బులు వస్తాయి. అది నేను స్కూల్ తీసుకొచ్చి ఇస్తాను. నువ్వేం దిగులు పడకమ్మా, రేపు నేను ఖచ్చితంగా వస్తాను. సరేమ్మా. మరుసటి రోజు పొద్దున్న శీతలు అంచెలు స్కూలుకు వెళ్ళడానికి సిద్ధమయ్యారు. అప్పుడు శీతల్ తన అమ్మగారికి మళ్ళీ గుర్తు చేసింది. అమ్మా, గుర్తుంది కదా? గుర్తుందమ్మా. నువ్వు దిగులు పడకుండా వెళ్ళు, నేను మధ్యాహ్నం లోపు స్కూల్కి వస్తాను. నువ్వేమీ మా స్కూలుకి రావక్కర్లేదు. డబ్బుల్ని వేరెవరికైనా ఇవ్వు. నువ్వు వస్తే మా పరువంతా పోతుంది. సరేమ్మా, నేను ఇంకెవరినైనా పంపిస్తాను. వాళ్ళిద్దరూ స్కూల్కి వెళ్లిన తర్వాత అంచెల్ 2-3 ఇంటికి వెళ్లి తనకి రావాల్సిన డబ్బుని అడిగింది. ఇంకా పక్కనున్న మంచం దాసిని చూద్దామని వెళ్ళింది. ఏంటి మామయ్య కనిపించలేదు? అయితే స్కూల్ ఫీజు ఎవరు తీసుకెళ్లి ఇస్తారు? ఈరోజు ఖచ్చితంగా కట్టాలి, లేకుంటే నా కూతుర్ని స్కూల్ నుంచి పంపించేస్తారు. అయితే నేనే వెళ్ళాలి. ఆంచల్ స్కూల్కి వెళ్ళింది. చాలాసేపు స్కూల్ గుమ్మం ముందే వెయిట్ చేసింది. అక్కడెవరూ లేరు కాబట్టి తనే స్కూల్లోకి వెళ్ళిపోయింది. ఆంచల్ని సంచల్ ఫ్రెండ్స్ అందరూ చూశారు. తర్వాత వాళ్ళు టీస్ చేయడం స్టార్ట్ చేశారు. ఆమె సంసలా ఆమెలా ఉన్నారు కదా. ఏంటిది చినిపైన బట్టలతో వచ్చారు? కట్టుకునేందుకు ఆమెకు మంచి చీర కూడా లేదు, కానీ ఫారెన్ నుంచి వచ్చినట్టుగా ఫోర్స్ కొడుతున్నారు. అదిగా చూడు, ఆవిడ్ని చూస్తుంటే చాలా నవ్వుగా ఉందిగా. ప్రిన్సిపల్ ఆఫీస్ ఎక్కడుందో తెలియకుండా ఆంచల్ రేఖతో ఇలాగడిగింది. పిల్లలు, మీ హెడ్ మాస్టర్ రూమ్ ఎక్కడుంది? నేను వెంటనే ఫీజు కట్టాలి. అక్కడ పక్కనే ప్రిన్సిపల్ సార్ ఆఫీస్ ఉంది. ఆంచల్ ఫీజు కట్టేసి ఇంటికి వెళ్ళిపోయింది. లోపల రేఖ సంచల్ని చూసి ఇలా చెప్పింది. మీ అమ్మకి ఆ ఆఫీసుని కూడా చెప్పడం తెలియడంలా. మా అమ్మ ఇంగ్లీష్ బాగా మాట్లాడతారు. ఇంగ్లీష్ మాట్లాడడం ఏం గొప్ప విషయం కాదు. చెప్తున్నానని తప్పుగా అనుకోవద్దు. ఇలాంటి అమ్మతో కలిసి బయటికి వెళ్ళడం కుదురుతుందా? నువ్వు చాలా పాపం. అది విన్న వెంటనే సంచల్కి కోపం వచ్చేసింది. తర్వాత ఇంటికి వెళ్లి సంచల్ని చాలా భయంకరంగా తిట్టేసింది. నువ్వు ఇవాళ ఎందుకు మా స్కూల్కి వచ్చావు? నేను అవమానపడడం నీకు అంత ఇష్టమా? వేలిముద్ర, నేను చెప్పేది బాగా విను. ఇంకెప్పుడు నువ్వు మాతో ఎక్కడికి రాకూడదు. అక్క, నువ్వు అమ్మ దగ్గర ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు ముందు నీ నోరు మూసుకో. నీకంత బాధగా ఉంటే నువ్వు వీళ్ళతోనే కలిసుండు. ఆంచల్ చాలా బాధపడింది. ఈ పిల్లల కోసమే నేను జీవిస్తున్నాను, కానీ అందుకు బదులుగా నాకు అవమానం లభించింది. వాళ్ళు నాకు గుర్తింపుగా ఉంటారనుకున్నాను, కానీ వాళ్ళు మాటలు వింటుంటే నాకు అలా అనిపించలేదు. నాకైనా గుర్తుని నేను ఏర్పరచుకోవాలి. ఆ రాత్రి పూర్తిగా ఆంచల్ నిద్రపోనే లేదు. మరుసటి రోజు పొద్దున్న శీతలు సంచలు స్కూల్కి వెళ్లిన తర్వాత ఆంచల్ కూడా స్కూల్ డ్రెస్ వేసుకుని బ్యాగ్ తీసుకుని స్కూల్కి ఆవిడ కూడా బయలుదేరి వెళ్లిపోయింది. ఆ ఊర్లో ఉన్న వాళ్ళు ఆంచల్ స్కూల్కి వెళ్లడం చూసి ఆశ్చర్యపడ్డారు. వయసు మళ్ళిన కాలంలో ఈమెకు పిచ్చి పట్టిందా ఏంటి? కూతుర్లకి సమానంగా ఈమె చదువుకోవడానికి వెళ్తున్నట్టుంది. తనకి బుర్ర బాగా పాడైపోయినట్టుంది. తను ఎలా ఉంది చూసావా? ఆంచల్ని తన క్లాస్ లో చూసిన వెంటనే సంచల్ చాలా షాక్ అయింది. అక్కడున్న అమ్మాయిలందరూ తమాషా చేసి నవ్వుకున్నారు. ఆంచల్ని చూసి తమాషా చేశారు. ఆంటీ, మీరు తాపైన చోటికి వచ్చారు. ఈ వయసులో మీరు +2 చదువుతారా? నాకెందుకు ఆంటీ మన స్కూల్ని కిచెన్ అనుకున్నారేమో. కొంతమంది టీచర్స్ కూడా ఆంచల్ నిర్ణయాన్ని చూసి నవ్వారు. ఇంకొక వైపు ఇంకా కొంతమంది టీచర్స్ ఆవిడని చూసి సంతోషించారు. ఆంచల్లాగా అందరూ అమ్మాయిలు ఇలాంటి స్టెప్ ఖచ్చితంగా తీసుకోవాలి. చంచల్ ఇంటికి వెళ్లి ఆంచల్ని భయంకరంగా తిట్టింది. తర్వాత తను వాళ్లతో మాట్లాడడమే లేదు. ఇంకొక వైపు ఆంచల్ చాలా జాగ్రత్తగా చదివింది. స్కూల్లో అందరూ ఆంచల్ చదువు గురించి పొగిడారు. దాన్ని చూసి చంచల్ చాలా అసూయపడింది. ఒకరోజు అన్ని స్కూల్స్ కి మధ్యలో స్పీచ్ కాంపిటీషన్ జరిగింది. ఆంచల్ కూడా తన స్కూల్ పేరు మీద ఆ కాంపిటీషన్ లో పాల్గొంది. అమ్మకి పిచ్చి పట్టింది. ఆవిడికి ఏం తెలుసు? ఇక్కడ ఇంగ్లీష్లోనే మాట్లాడాలి. ఇవాళ ఖచ్చితంగా అందరి ముందు మన పరువు తీస్తారు.
అక్క నువ్వు అమ్మని ఖచ్చితంగా మెచ్చుకొని తీరాలి. ఆమె ఎంతగా ప్రయత్నిస్తుంది, అది కూడా ఈ వయసులో. ఆవిడేమీ ప్రయత్నించలేదు, ఆవిడ మన పరువు తీయాలనుకుంటున్నారు. మరుసటి రోజు ఆ కాంపిటీషన్ జరిగింది. 20 స్కూల్స్ ని ఓడించి ఆంచల్ గెలిచింది. ఆంచల్ స్పీచ్ ని, ఇంగ్లీష్ ని అందరూ పొగిడారు. ఆ హాల్ పూర్తిగా చప్పట్లతో నిండిపోయింది. ఆంచల్ స్కూల్లో చిన్న పెద్ద అని చూడకుండా అన్ని కాంపిటీషన్స్ లో పాల్గొంది. ఈసారి యాన్యువల్ స్పోర్ట్స్ లో కూడా ఆంచల్ పాల్గొనింది. అందులో చెంచల్ కూడా పాల్గొంది. నేను ఈ రేస్ లో అమ్మని ఓడించి ఆవిడ పరువు తీసి ఆవిడని సిగ్గుపడేలా చేస్తాను. అక్క నువ్వే సిగ్గుపడాలి. అమ్మ మన కోసం ఎంత చేసింది, కానీ నువ్వు అమ్మ గురించి ఇలా మాట్లాడుతున్నావు. స్పోర్ట్స్ డే రోజు రానే వచ్చింది. ఆంచల్, శీతల్ ఒకే రేస్ లో పాల్గొనడానికి సిద్ధమయ్యారు. రేస్ మొదలయ్యింది. చెంచల్ పరిగెట్టేటప్పుడు పడిపోయింది. తన కాల్లో గాయం ఏర్పడి రక్తం కారిపోయింది. ఆంచల్ చెంచల్ శబ్దం విన్న వెంటనే రేస్ వదిలేసి చెంచల్ దగ్గరికి పరిగెత్తింది. చెంచల్ నెత్తి కూర్చోపెట్టారు. ఏడుస్తూ తన గాయానికి మందు కూడా వేసింది. ఏడుస్తున్న చెంచల్ చెప్పింది, అమ్మా మీరు కాంపిటీషన్ లో పాల్గొకుండా ఎందుకోసం నా దగ్గరికి వచ్చారు? ఒక అమ్మకి తన పిల్లల కంటే ఏది ముఖ్యం కాదు. అమ్మా ఈ రేస్ లో మీరు ఖచ్చితంగా గెలవాలి. మీరు వెళ్ళండి, మీరు ఈ రేస్ లో గెలిచి రండి. కానీ నిన్ను వదిలేసి నేను వెళ్ళలేను. చెంచల్ మొండితనం వల్ల ఆంచల్ మళ్ళీ రేస్ లో పాల్గొనింది. అమ్మా 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 మీరు ఖచ్చితంగా గెలుస్తారు. ఆంచల్ మెరుపులాగా పరిగెత్తింది. రేస్ లో కూడా తను గెలిచింది. అందరూ అది చూసి ఆశ్చర్యపడ్డారు. ఆంచల్నప్పుడు అందరూ పొగిడారు. చెంచల్ వాళ్ళ అమ్మ దగ్గర క్షమాపణ అడిగి ఆంచల్ రేస్ లో గెలిచినందుకు అభినందించింది. ఆ తర్వాత నేనిప్పుడు ఒప్పుకుంటానమ్మా. నేర్చుకోవడానికి వయసు ఒక అడ్డే కాదు. ఎవరైనా ఏదైనా ఏ వయసులైనా నేర్చుకోవచ్చు. ఇంక నువ్వు ఎవరి కోసం దేని గురించి బాధపడక్కర్లేదు. మీ పిల్లలు మీ తోడే ఉంటారు. ఆంచల్ ఆనంద బాష్పాలతో చెంచల్ ని కౌగలించుకుంది. ఇద్దరూ కలిసి +2 ఎగ్జామ్స్ ని రాశారు. మంచి మార్క్స్ తో పాస్ అయ్యారు కూడా.